హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఈ 2025లో ఎలా జరిగింది, హడావిడి ఏంటి అండ్ ఎంత క్రౌడ్ ఉంది, ఏంటి అసలు స్పెషల్ చూద్దామా. చలో. It's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. యాక్చువల్లీ ఈ కైట్ ఫెస్టివల్ మనకి హైదరాబాద్లో పారాడైల్ గ్రౌండ్లో జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. 13, 14, 15 ఈ భోగి, సంక్రాంతి, కనుమ సీజన్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే యాక్చువల్లీ కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. చాలామంది ఏంటంటే మెట్రో ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆ రోజైతే కూడా క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది అండ్ హైదరాబాద్ రోడ్స్ అనమాట. అండ్ మ్యాక్సిమం అంతగా ఏమీ ఖాళీ లేదు అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇది పారాడైల్ గ్రౌండ్లో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎవ్రీ డే జరుగుతుంది కాబట్టి. అండ్ అలాగే ఇక్కడ స్వీట్స్ ఫెస్టివల్ కూడా ఉంటుందన్నమాట అండి. ఎక్కడ లేని వాళ్ళందరూ లైక్ స్వీట్స్ కానీ ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడే స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు. మేము వెళ్ళింది 11:30 అయింది. అన్ని లైక్ మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళు అందరూ వస్తారు. కల్కట్టా, బెంగళూరు, కేరళ, తమిళనాడు ఫుడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ మన ఫుడ్స్ అన్నీ ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. నాకైతే కల్కట్టా వాళ్ళవి చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఒరిస్సా వాళ్ళవి కూడా పూరి ఏదో ట్రై చేసాము. అండ్ ఇక్కడ ఫెస్టివల్ క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రీ ఎంట్రీ, మనం కైట్స్ తెచ్చుకొని మనమే వేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఎవరైనా ప్లేసెస్ ఉండొచ్చు సరే, డాబాల మీద అలా వేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ కైట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇంటి దగ్గర చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కైట్స్ అండ్ ఛత్ర అంటారు. థ్రెడ్ రోప్ ఉంటుంది కదా, దానికి కట్టేయన్నీ అన్నీ అక్కడే అమ్ముతారు, గ్రౌండ్లోనే అమ్ముతారు. చాలామంది మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఫస్ట్ థింగ్ మనం కైట్ ఎగరేయడం రావాలన్నమాట. చాలామంది చాలా కష్టపడుతున్నారు అండ్ మేము కూడా ట్రై చేసాం. వెళ్ళినట్టే వెళ్ళి కింద పడుతూ ఉంటాయి. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మనకి కైట్ ఏ విధంగా కట్టాలనేది వస్తే కనుక పక్కా పైకి వెళ్తుంది అనమాట. అది మన లక్ అంటారు. పైకి వెళ్ళినట్టు వెళ్తుంది, మళ్ళీ కింద పడిపోయి హోల్స్ కూడా పడిపోతాయి. చాలా ఉన్నాయి. అండ్ ఇంకా లైక్ బిగ్ కైట్స్ అనమాట. మొత్తం పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఇయర్ మిస్ అయితే మాత్రం డెఫినెట్గా మాత్రం నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వద్దు. అండ్ నా ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే కొంచెం ఎర్లీగా మార్నింగ్ వెళ్ళండి. ఆఫ్టర్నూన్ క్రౌడ్ పెరిగిపోతుంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత మనం వేసుకోవడానికి ప్లేస్ అయితే ఎక్కువ ఉండదు. ఒక కైట్కి తగిలి మేబీ చుట్టుకుంటాయి అన్నమాట దారం అనేది. ఇక్కడ ఒక అబ్బాయిని అడిగాము, ఎట్లా కట్టాలి బాబు అంటే, నాకైతే రాదు, చిన్నప్పుడు ఎప్పుడో వేసాం కాబట్టి ఆ అబ్బాయి బాబు కట్టేసి ఇస్తున్నాడు అనమాట. ఇలా వేయాలాంటి అలా వేయాలాంటి అని. రివర్స్లో ఏమాత్రం వేసినా మొత్తం కైట్ అనేది పడిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నమాట అండి. ఈవినింగ్ అది జరుగుతుంది అండ్ మార్నింగ్ కూడా సమ్ డాన్సెస్ పిల్లలకి అట్లాంటివి జరిగాయి. ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే మన తెలంగాణ రిలేటెడ్ డాన్స్ కానీ, క్లాసికల్ కానీ, ఎవ్రీథింగ్, మ్యూజిక్ కానీ, సంగీతం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి అయితే విజిట్ చేసేసాయండి. నేనైతే వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా పెద్ద కైట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తుంది వీడియో. అసలు ఇంట్రెస్టింగ్ కైట్స్ ఇంకా వీడియోలో ఫర్దర్గా ఉంది. కంటిన్యూ చేసి చూడండి.
అని చూస్తున్నారు కదా. సో ఈ షెడ్లా ఉంది. ఇక్కడ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఈవినింగ్ జరుగుతాయి అనమాట అని మంచి కలర్ఫుల్ లైట్స్లో. సో మేమైతే యాక్చువల్లీ అంత క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి ఈవినింగ్ వరకు లేము. బట్ నేనైతే నైట్ మెట్రోలో సమ్ ప్లేసెస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు చూసాను అనమాట. సో మెట్రో ట్రైన్ నుంచి. అండ్ ఇది వచ్చి పెరేడల్ గ్రౌండ్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. అండ్ చైర్స్ అండ్ ఫుడ్ కూడా బాగా అరేంజ్ చేస్తారండి మెయిన్లీ. అండ్ అలాగే వాటర్ అనమాట. సో వాటర్ బాటిల్స్ కానీ ఎక్కడికక్కడైతే ఎవ్రీ ప్లేస్లో పెట్టారు, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది కాబట్టి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా వెళ్తే కనుక ఫుడ్ ఫెస్టివల్ అసలు మిస్ అవ్వద్దు. సో రకరకాల స్టేట్స్ నుంచి మొత్తం చాలా వెరైటీ ఆఫ్ వాళ్ళ నేచర్, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్కడ ఫేమస్ ఆ ఫుడ్స్ అన్నీ అరేంజ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చి హీలియం కైట్స్ అనమాట అండి, లైక్ బెలూన్స్లా. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి గాలికి ఎగురుతుంటున్నాయి కాబట్టి. అందులో కొన్ని అయితే రియల్ కైట్స్ వేశారు. బట్ లోపలికి వెళ్ళే వాళ్ళు చాలా పర్మిషన్ తీసుకోవాలనుకుంటా లోపల కైట్స్ వేసేది. ఇక మధ్యలో ఇలా గేట్ ఉంటుంది, అది దాటి లోపలికి వెళ్ళకూడదు. సో మనమైతే యువతలే మొత్తం కైట్స్ వేసుకోవాలి. లోపలైతే సెక్యూరిటీ టైట్ ఉంటుంది అనమాట అండి. సెక్యూరిటీ వాళ్ళు ఇదిగో చూస్తున్నారు కదా. సో సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అయితే రానివ్వరు. వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు విఐపి లాంటి వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేసేది ఉంది. 1 or 2 మెంబర్స్ మాత్రమే లోపలికి కైట్స్ వేసుకుంటున్నారు. ఇవన్నీ హీలియం బెలూన్స్ అనమాట, ఆల్రెడీ టై చేసేసి ఉన్నాయి. పిల్లలు అయితే పెద్ద పెద్ద కైట్స్ చూసి మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇక్కడి నుంచి మన లోపలికి అయితే వెళ్ళడానికి ఉండదు. అండ్ ఇదండి మొత్తం పారాడైమ్ గ్రౌండ్లో హడావిడి మాత్రం మామూలుగా లేదు. ఎక్కడికక్కడైతే వాటర్ అయితే మంచిగా సప్లై చేశారు. అండ్ లోపల కైట్స్ కూడా ఉన్నాయి. సో అమ్మే వాళ్ళు అయితే చక్కగా ఈ వెరైటీ ఆఫ్ కైట్స్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి కూడా ఉంటే బెటర్ అనమాట. సో డాన్సెస్ అవి వేస్తున్నారు చూస్తున్నారా, పిల్లలు, పేరెంట్స్, సో ఎవ్రీ పర్సన్స్. సో ఫ్లై ఫెస్ట్ అనమాట. సో ఇది వచ్చి 2025లో పారాడైమ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో. అండ్ 13, 14, 15లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్స్. 3 times మాత్రమే, 3 days మాత్రమే ఉంటుంది. అండ్ మోస్ట్లీ ప్రిఫర్ టు గో ఇన్ కార్స్ కాకుండా క్యాబ్స్ ఇట్లాంటివి వెళ్తే కనుక ఆటోల్లో క్రౌడ్ అయితే ఈవినింగ్ ఉంటుంది. సో కార్స్ అయితే తీయడానికి పెట్టడానికి అయితే కొంచెం ట్రబుల్ అవుతుంది. ఇట్లాంటి టైం కాకుండా మనం ఇట్లా ఎంజాయ్మెంట్కి కైట్స్ మాత్రం వేస్తే బాగుంటుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.